గారు ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ఎన్నో వేల సార్లు తిరిగారు. సో ఇప్పుడు పిఎంసి ఛానల్ మనకి ఒక ప్రత్యక్ష గురువుగా ప్రతి ఇంటికి వెళ్ళడానికి పిఎంసి ఛానల్ అనేది మనకి వర్క్ చేస్తుంది. సో దీనికోసం మనం తన్మందన్ పత్రి గారి యొక్క ఆదర్శ సూత్రం తన్మందన్ ఇలా మనం పిఎంసి ఛానల్ని మనం నిలబెట్టుకోవాల్సింది ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్యక్రమానికి పిఎంసి ఛానల్ చూసిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఈరోజు ధ్యానమాచక్రం జరుగుతుందంటే, ధ్యానమాయాగాలు జరుగుతున్నాయంటే ఎంతో కొత్త మంది వస్తున్నారు, ఎంతో కొత్త మంది ధ్యానానికి పరిచయం జరుగుతుంది వాళ్ళందరికీ పిఎంసి ఛానల్ ద్వారా. సో దానికి మనం ఎవరైతే సీనియర్ మాస్టర్స్గా ఉన్నామో, ఎవరైతే కొత్త వాళ్ళగా మనం తయారవుతున్నామో, తన్మందన్ సహకారం మనం పిఎంసి ఛానల్కి అందిస్తే కనుక ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ చేయొచ్చు. మనం ఎన్నో రకాలుగా మనం పిఎంసి ఛానల్ సహకారం చేయడానికి ఈసీఎస్ అని చెప్పేసి, పిఎంసి క్యాలెండర్ అని చెప్పేసి, లేదా ప్రోగ్రామ్ స్పాన్సర్షిప్ అని చెప్పేసి ఇలా ఎన్నో రకాలుగా మనం తన్మందన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మరింతగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ మన ద్వారా మనం ధ్యానం తెలుసుకున్న తర్వాత, మన ఆత్మ ఉద్ధరింపబడిన తర్వాత, మన ద్వారా ఉద్ధరించబడాల్సిన ఆత్మలు ఎన్నో ఉంటాయి. మన జిల్లాలో ఉంటాయి, మన గ్రామంలో ఉంటాయి, మన మండలంలో ఉంటాయి, మన కుటుంబంలో ఉంటాయి, మన మిత్రుల్లో ఉంటారు, మనం చదువుకున్న స్కూళ్ళు, ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళందరికీ మనం తిరిగి చెప్పాలంటే కుదరదు. కానీ ఒక పిఎంసి ఛానల్ ద్వారా కనుక మనం అది స్ప్రెడ్ చేయగలిగితే, ఆ విషయాన్ని, ఆ మెసేజ్ని, ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని కనుక మనం తెలియడానికి, దాన్ని మనం నిలబెట్టగలిగితే కనుక సో ఆ రుణం తీర్చుకునే వాళ్ళు అవుతాం. అలాంటి మిత్రులు ఎక్కడున్నా సరే లోకల్లో మీ ద్వారా, మీరు చేసే సహాయం ద్వారా, మీరు చేసే పిఎంసి ఛానల్కి వచ్చి మీరు జ్ఞానాన్ని పొందొచ్చు. తన్మందన్ ఏ రకంగా మీరు చేసినా కూడా మీరు ద్వారా ఉద్ధరించబడాల్సిన ఆత్మలు ఉద్ధరించబడతాయి. సో అది కూడా మన బాధ్యత. సో దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక యోగాత్మక పుస్తకంలో యోగానంద పరమహంస గారు లాహరి మహర్షుల దగ్గర తీసుకెళ్తారు, తల్లిదండ్రులు తీసుకెళ్తారు. ఈ ఆత్మ కొన్ని వేల ఆత్మలు ఉద్ధరించబడుతుందని ఆ బిడ్డకి ఆశీర్వాదిస్తారు అనమాట. సో అలాంటి విషయమే మనం ఈరోజు మనకు ధ్యానం అందింది. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఎన్నో కొత్తగా ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. సో ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలి అంటే పిఎంసి ఛానల్ నిలబెట్టుకుంటే కనుక మరింతగా మనం ప్రచారం జరుగుతుంది. కాబట్టి సో దానికి బాధ్యత మనం తీసుకుందాం. థ్యాంక్ యూ మచ్. అలాగే